ఓం శ్రీ గురుభ్యో నమః. తృప్తిగా జీవించాలంటే అనే విషయం గురించి ఇవాల్టి మన ఆధ్యాత్మిక పరంపరలో పరిశీలిద్దాం. అసలు తృప్తిగా జీవించాలంటే మనిషికి ఏం కావాలి, ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి? జీవన సమతుల్యతకు మూల స్తంభం తృప్తి. అదొక స్థిరమైన భావం కాదు, సమయం, అవసరం, కోరికలు. ఇవి మారుతున్న కొద్దీ తృప్తి రూపం కూడా మారుతూ ఉంటుంది. ఆకలిగా ఉన్నప్పుడు ఒక ముద్ద అన్నం తృప్తినిస్తుంది. చలిలో వెచ్చదనం పొందడం తృప్తి. ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చినా గమ్యానికి చేరుకోవడం తృప్తి. శరీరానికి సౌఖ్యం, మనసుకి సంతోషం, ఆత్మకు ఆనందం కలిగించే ప్రతి అనుభవాన్ని తృప్తిగా భావించవచ్చు. తృప్తి మనిషి అంతర్గత స్థితిని ప్రతిబింబిస్తుంది. పుణ్యక్షేత్రంలో స్వామివారి దివ్య మంగళ స్వరూపం ఎదురుగా నిలబడినప్పుడు భక్తుడికి కలిగే ఆనందం గొప్ప ఆధ్యాత్మిక తృప్తినిస్తుంది. అలాగే ఆందోళనలు, కోరికలు కొంతసేపు కనుమరుగై ఒక ప్రశాంత స్థితి కలిగే క్షణమే నిజమైన తృప్తి మనిషికి. ఆదిశంకరాచార్యులు మోహముద్గర స్తోత్రంలో చెప్పినట్లు, మూఢజహీహి ధనాగమ తృష్ణాం అంటే ధనం కోసం కోరికను విడిచి మనసును సద్బుద్ధితో నింపాలి. మూఢజహీహి ధనాగమ తృష్ణాం అంటే ధనం కోసం కోరికను విడిచిపెట్టేసేయాలి, మనసుని సద్బుద్ధితో ఎప్పుడూ నింపుకోవాలి. మనకు లభించిన దాంతో సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. నిజానికి తృప్తి అనేది బయట నుంచి వచ్చే దానివల్ల కాదు, అంతర్గత దృష్టి మార్పు వల్ల కలిగేది. ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం అంటే మన కర్మల ఫలితంగా వచ్చిన దాంతో సంతోషంగా జీవించాలి. ఇది తృష్ణ రాహిత్యానికి దారితీస్తుంది. కోరిక లేకపోతే అసంతృప్తికి తావు ఉండదు. అసంతృప్తి తగ్గితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వివేక చూడామణిలో చెప్పినట్లు బంధాలు, విముక్తి, తృప్తి, ఆరోగ్యం ఇవన్నీ ఎవరికి వారే అనుభూతి చెందేవి. యాదృచ్ఛికంగా లభించిన దాంతో సంతోషంగా ఉండేవాడు ద్వంద్వాలకు అతీతుడు అంటుంది భగవద్గీత. విజయాలు, అపజయాలు రెండింటినీ సమానంగా స్వీకరించే వ్యక్తి నిజమైన తృప్తిని పొందగలుగుతాడు. కీర్తి, ప్రతిష్ట, ధనం వీటి పట్ల వ్యామోహానికి అంతు ఉండదు. ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక పుడుతుంది. ఈ చక్రం మనసును అలసటకు గురి చేస్తుంది. అందుకే శాస్త్రాలు చెప్తుంటాయి, శాంతి కన్నా గొప్ప తపస్సు లేదు, సంతోషం కన్నా గొప్ప సుఖం లేదు, తృష్ణను మించిన వ్యాధి లేదు, దయ కన్నా గొప్ప ధర్మం లేదు అని చెప్తాయి. శాంతి కన్నా గొప్ప తపస్సు లేనే లేదు, సంతోషాన్ని మించిన సుఖం లేదు, కోరికను మించిన వ్యాధి లేదంటున్నాడు, దయ కన్నా గొప్ప ధర్మం లేదు అని చెబుతాయి. తృప్తి అనేది కోరికలు లేకపోవడం కాదు, సహజమైన కోరికలు మన జీవితాన్ని నియంత్రించకూడదు. ఉన్నదాన్ని ఆనందంగా స్వీకరించడాన్ని సాధన చేయాలి. కృతజ్ఞతాభావం తృప్తికి మొదటి అడుగు. అసంతృప్తి వల్ల ఆందోళన, ఒత్తిడి, అసహనం పెరిగిపోతాయి. శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. తృప్తిగా ఉండే వ్యక్తి ప్రశాంతంగా, స్థిరంగా ఉంటాడు. జీవితాన్ని సానుకూలంగా చూస్తాడు. తృప్తికి సంపదతో, స్థాయితో, పరిస్థితులతో సంబంధం లేదు. అది చూసే మన దృష్టికోణంలో ఉంది. తృప్తి ఉన్న చోటే శాంతి ఉన్న చోటే ఆనందం ఉన్న చోటే నిజమైన జీవితం ఉంటాయి. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.